నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. పట్టణంలో పట్టపగలే రౌడీజం చెలరేగింది. కాంట్రాక్టర్ పివి శివరామిరెడ్డిపై ప్రత్యర్థులు కత్తులతో తెగబడి హత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డిని నంద్యాలలోని ఉదయనంద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పరామర్శించి పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆళ్లగడ్డకు చెందిన కాంట్రాక్టర్ శివరామిరెడ్డికి ఎమ్మెల్యే అఖిలప్రియకు మధ్య కాంట్రాక్టు పనుల వాటాల విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం శివరామిరెడ్డిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. గతంలోనే మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార పార్టీ అండతోనే ఈ దారుణానికి వడిగట్టారు. న్యాయం చేయాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితుని భార్య మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆళ్లగడ్డను మళ్లీ ఫ్యాక్షన్ గొడవల్లోకి నెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఇలాంటి అరాచకాలను అరికట్టాలి. విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, దొర్నిపాడు ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జెడ్పీటీసీ శశికళ మరియు ఇతర వైసీపీ నేతలు బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆళ్లగడ్డలో ఏదైతే సంఘటన జరిగిందో అందరికి కూడా తెలుసు. శివరామిరెడ్డి, కాంట్రాక్టర్ శివరామిరెడ్డి గారు అంటారు, పీబీఎస్ఆర్. ఆయన మీద ఈరోజు ఆయన గోడౌన్ లో కూర్చొని ఉంటే, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉంటే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అంతలో ఆయన గట్టిగా కేకలేసి ప్రతిఘటించడంతో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరు రావడంతో వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈరోజు ఇందాక వారి భార్య చెప్పినట్టు క్లియర్ గా దాంట్లో అర్థమవుతుంది. డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళ క్రషర్ లో పోయేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు కూడా క్రషర్ లో పెట్రోల్ పోసి అక్కడ ఉన్న సామాన్ని కాల్చాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. దాని తర్వాత వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్న క్రషర్ లో 60-40, వీళ్ళకి 60%, వాళ్ళకి 40% ఉన్న క్రషర్ లో వాళ్ళు మళ్ళా ఎంట్రీ అయ్యి విలువైన సామాన్ని తీసేస్తున్నారు. అది కోర్టులో తేలేంత వరకు ఆపండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ పంపించాము. అది కూడా యాక్సెప్ట్ చేయకుండా రిటర్న్ చేసినారు. దాని తర్వాత ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికే వచ్చి చెప్పడం జరిగింది, ఇలా జరుగుతుంది సార్, ఇది ఏ రోజుకైనా ఇది అవుతుంది, ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పినా కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ చూస్తే డైరెక్ట్ ఇంకా మనిషిని చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఫస్ట్ స్టెప్ లోనే ఈయన మీరు యాక్షన్ తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఏ స్టేజ్ లో కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు. అదే పోలీసులు బీఆర్ స్టైల్లో ఇక్కడ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద కూడా అప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా అణచివేయబడతాయి. ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే చెప్పమనండి, మేము చేయలేము, అధికార పార్టీకి ఉంది కాబట్టి మేము ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నా, మేము ఏం చేయలేమంటే ఇంకా ప్రాణం పోయేటప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కి వెళ్ళడానికైనా సిద్ధమే.
ఎంత అవన్నీ తెలియనివి కాదు. ఈ రోజు ఈ ప్రాంతం అందరికి కూడా తెలుసు ఆళ్ళగడ్డలో గతంలో ఎంత పెద్ద ఫ్రాక్షన్ ఉండింది. ఈ రోజు అవన్నీ పోయినాయి, ప్రశాంతంగా ఉంటున్నాం. అవి రివోక్ కాకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు ఆళ్ళగడ్డలో అని చెప్పేసి సైలెంట్ గా ఉంటున్నాం. కానీ ఏం చేతకాకనో చేయలేకనో కాదు. అనుకుంటే ఎంతసేపు ఒక మనిషిని గాయపరచాలో, కించపరచాలో, ఇంకోటి చేయాలో అంటే అది ఒక్క నిమిషం పని. కానీ అది చేసిన తర్వాత మళ్ళా ఎంత దూరం పోతుందని భయంతోనే, అంటే మళ్ళా ఒక తరమే ఇదైపోయింది. ఒకసారి జరిగిన దానికి ఒక తరమే ఇదైపోయింది. అలా జరగకూడదని చెప్పి అందరు సైలెంట్ గా ఉంటున్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా, ఇలాంటి పరిస్థితుల్ని మీరు దయచేసి ఫస్ట్ స్టేజ్ లోనే కంట్రోల్ చేస్తే ఇవి జరగవు. మేము అడిగింది, మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టులో ఎవరికి వస్తే వాళ్ళు చేసుకుంటారు. అంతవరకు మీరు ఎవరినే కానీ ఇది చేయొద్దు, ఎవరినే కానీ ఎంటర్ కానియద్దు అని అడిగినాం. వాళ్ళ క్రెషర్ కాలుస్తే దిక్కులే. ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇన్సిడెంట్ మార్నింగ్ 9 o'clock కి జరిగింది. 2 o'clock కి పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 2 o'clock నుంచి ఇప్పటి కూడా కంప్లైంట్ 5 సార్లు చింపి రాపిస్తున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన విధంగా రాస్తే గానీ కంప్లైంట్ తీసుకుంటాం, లేకపోతే అవసరం లేదనే పరిస్థితుల్లో కంప్లైంట్ రాయిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇప్పటి వరకు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయలే, ఎవరు వచ్చిపోయినారో ఇప్పటి వరకు చెప్పారు. ఏదైనా అడిగితే చేస్తున్నాం, చూస్తున్నాం, చేస్తాం. ఇంత అంటే మనిషి ప్రాణం కంటే ఈ రోజు వాళ్ళ పోస్టింగ్ ఇంపార్టెంట్ అయిపోయినట్టు కనిపిస్తా ఉంది చూస్తా ఉంటే. ఇది ఎంత దుర్మార్గం. ఈ రోజు ఒక మనిషి ప్రాణం తీస్తారా? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు ఏమన్నా జరిగింటే? ఈ రోజు ఆళ్ళగడ్డలో జరిగిన దుస్సంఘటనకి ఆ వ్యక్తి యొక్క భార్యను, పివి శివరాం రెడ్డి యొక్క భార్య మాధులతని ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నా బాధ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 2019లో మా భాగంలో ఉన్న క్రషర్లో భార్గవరామ్ వచ్చేసి ఆక్యుపై చేసుకొని దాడికి దిగబడితే కేసులు పెట్టడం జరిగింది. అది కోర్టులో జరుగుతూ ఉండింది. ఈ మధ్య కోర్టులో అది రీస్టోర్ కానికని మేము మళ్ళా ప్రయత్నం చేస్తా ఉన్నాము. రేపు ఫైనల్ డెసిషన్ ఉండింది. కానీ ఈ మధ్య మాకు December 31st నైట్ మా సొంత క్రషర్ అయిన ప్రవేశించి ఆమె దుండగులు కాల్చడం జరిగింది. కంప్లైంట్ ఇనిపోతే పోలీస్ వాళ్ళు తీసుకోలేదు. తర్వాత బాగా డిస్ట్రిబ్యూట్స్ లో ఉన్న క్రషర్ లోకి వెళ్ళి దాంట్లో విలువైన స్పేర్ పార్ట్స్ అన్నిటిని తీసుకుపోవడం జరుగుతా ఉంది. కంప్లైంట్ ఇయనికని ఎస్పీకి నంద్యాలకు వచ్చి ఎస్పీ గారు కంప్లైంట్ చేశాము. తర్వాత ఆళ్ళగడ్డలో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇనిపోతే తీసుకోలేదు. తర్వాత ఏం జరిగిందంటే నేను వాటి అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొని ఫొటోస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారికి. తర్వాత ఆళ్ళగడ్డ టౌన్ సిఐ వాళ్ళకి పంపించడం జరిగింది. కానీ అది రిటర్న్ పంపించారు. ఇంత జరుగుతా ఉన్నా కానీ ఈ రోజు ఈ పరిస్థితులను చూస్తా అంటే చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు కోర్టులో ఏమొస్తుందో మాకు అనుకూలంగా వస్తుందేమని ఈ రోజు మనుషులనే లేకుండా చేసేస్తే వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఈ రోజు నా భర్త మీద మా సొంత గోడల్లోకి వచ్చే మనుషులు దాడి చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఇది ఎంతవరకు మీరు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలా? మేము ఏ రోజైనా గానీ శత్రువు వచ్చిన గానీ సాయం చేస్తా పోయినాం గానీ ఎవరిని కడుపులో కొట్టలేదు. చేతినైనా పని చేసుకుంటా వస్తా ఉన్నాము. ఈమెకు ఆస్తుల మీద, డబ్బుల మీద వ్యామోహంతో మనుషుల్నే లేపేయాలని చూస్తా ఉంది. ఎంతవరకు ఇది సమంజసము? ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఆళ్ళగడ్డలో ప్రతి ఒక్కరిని అడిగిన కానీ పివి శివరాం రెడ్డి అంటే గనక చెప్తారు, మంచి వ్యక్తి అనే చెప్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇది నేను వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని నేను ఆమె ఇష్టానుసారంగా చేస్తా ఉంది. ఇది నేను జనసేన నాయకుని కూడా కోరుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని. ఏమని చెప్తారు? మీరు సోదరి మనం ఏదో జరిగిన కానీ నేను ఉన్నాను, నేను చూసుకుంటానని చెప్తున్నారే. ఇంత అన్యాయం కావాలంటే మీకు రిజిస్టర్ మాకు 60% భాగం ఉంది, అన్ని రికార్డెడ్ ఉన్నాయి. అవి చూడండి. మీ నాయకులు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే మీరు ఏమి ఖండించలేకపోతా ఉన్నారు, ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు. మీ పేర్లు చెప్పుకొని మీ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని ఆమె ఇంత అరాచకాలు చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఉయ్యలవాడ మండలంలో. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా గానీ గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన వయసుకు నేను చాలా విలువ ఇస్తున్నాను. ఆయన మరి ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది. తిరిగి రివర్స్ లో తిమ్మిని పంపించేయగల కెపాసిటీ ఆమెకుంది. మాకు ఇట్లాంటివన్నీ మాకు చేత కాదమ్మా. చేతనైతే సాయం చేయడము, లేకపోతే గమ్మున ఉండడము, ఇది మాత్రమే మాకు తెలుసు. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో. తినవనండి. ఈ రోజు ఎంతమందిని చంపుకుంటూ పోతుంది? ఉండేది మేమిద్దరమే. చంపమనండి. చంపి మా రక్తం కూడా తింటాదేమో. తినవనండి.
కానీ ఇది మాత్రము ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశం తీసుకుంటుందో, ఈ న్యాయం జరుగుతుందో లేదో, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కానీ కరెక్ట్ అని సమర్థిస్తారో ఇది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఉమ్మడి కుటుంబం బీజేపీ నాయకులను అయితేనేమి, నేను వాళ్ళను మరిగా ఒక ఆడకూతురుగా నా బాధను అర్థం చేసుకోమని, మంచి చేయమని, ధర్మాన్ని కాపాడమని కోరుకుంటున్నాను.